ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మినిమం 6-7 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకుని 6-7 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను అనమాట. వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత టోటల్ పిక్స్ అన్నీ కూడా జూమ్ చేసుకుంటే మనకైతే ఫుల్ స్క్రీన్లో వీడియో అనేది మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఏ ఫోటోకి ఏది సెట్ అవుతుందో ఎఫెక్ట్ అనేది చూసేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఈ ఎఫెక్ట్స్ అయితే సింపుల్గా అండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే నాకైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంప్లెట్కి అయితే ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసుకోవాలి. అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఆ టెంప్లెట్ అయితే జూమ్ అనేది చేసుకొని ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అండ్ బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తే మాత్రం మనకు ఆటోమేటిక్గా మన స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది ఆ టెంప్లెట్ అనేది. అండ్ లిరిక్స్ వీడియో కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే. అండ్ నాకు ఆ టెంప్లెట్ ఎందుకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే సరిపోలేదు మళ్ళీ అదే టెంప్లెట్ని మళ్ళీ యాడ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసాను అనమాట. సేమ్ అదే టెంప్లెట్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ దాన్ని కూడా వాల్యూమ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ దాన్ని కూడా సేమ్ అట్లనే సేమ్ ప్రాసెస్ అనేది చేసేసాలి. చేసిన తర్వాత ఫొటోస్ అయితే నాకు కొంచెం లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా అయితే ఫొటోస్ అయితే కట్ చేసుకున్నాను. మినిమం ఒక 3 పాయింట్స్ ఉంటే సరిపోతుంది ఫొటోస్కి అయితే. నేనైతే కట్ చేసుకుంటాను. పిక్స్లో కొద్దిగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే లెంత్ కరెక్ట్గా చూసుకోవాలి. ఒక 3 పాయింట్స్ అన్న ఉండాలి. అట్లా ఉండేలా చూసుకుంటే అది మంచిగా టెంప్లెట్కి సెట్ అవుతుంది. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్కి వెళ్ళేసి మళ్ళీ వీడియో అంట్లోకి వెళ్ళేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లిరికల్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు అట్లా ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. లిరికల్ వీడియో అనేది స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది మంచిగా. అండ్ ఓవరాల్గా వీడియో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అందరూ ట్రై చేయొచ్చు. అండ్ మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మాత్రం సేవ్ కావడానికి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసే ముందు అయితే మనకు ఎక్స్పోర్ట్ చేసే ముందు వీడియో కరెక్ట్గా ఉందా లేదా అని 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.